ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు అండి. చాలా బాగుంటాయి. శ్రావణ మాసం స్పెషల్ అండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎలా వచ్చాయో. నేను చూపించిన విధంగా చేయండి. చాలా బాగుంటాయి. లోపల మొత్తం గుల్లగా వచ్చి చూడండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అభయ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు చేయబోయే రెసిపీ పూర్ణం బూరెలు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. సూపర్గా చేసి చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు, చేసే విధానం చూపిస్తాను. శ్రావణ మాసం వచ్చేసిందండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైంది పూర్ణం బూరెలు. కావాల్సిన పదార్థాలు, చేసే విధానం చూపిస్తాను. ఓకే, కావాల్సిన పదార్థాలండి. గ్లాస్తో నేను ఒక గ్లాస్ తీసుకున్నాను శనగపప్పు. ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులేమో మినపప్పు, ఒక గ్లాసు బియ్యం, ఒక గ్లాసు తీసుకున్నానండి. అవి కూడా 2 గంటల ముందు, 2 సేమ్ ఒకే టైంకి నానబెట్టాను. చూడండి, మనకి కొంచెం నానినట్టయితే బాగా వస్తుందండి. తొందరగా ఉడుకుతుంది పప్పు. ఇలా నానబెట్టుకోవాలండి. ఒక 2 సార్లు అయితే ఇందాక కడిగి పప్పు బాగా ఉడుకుతుంది. వాటర్ మంచిగా పోసుకొని ఒక 2 సార్లు కడుక్కుందామండి. ఓకే అండి, ఇప్పుడు ఇవి వంచేసుకొని కుక్కర్లో వేసుకుందాం పప్పు. నీళ్ళు పోసుకుందామండి. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. ఇది ఉడికే అన్ని వాటరు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్లో 2 విజిల్లో రాణించుకుందామండి. బాగా ఉడుకుద్ది. స్టవ్ వెలిగించుకుందామండి. ఇవి కూడా ఒక 2 సార్లు మంచినీళ్ళతో కడుక్కుందామండి. ఇందాక ట్యాప్ వాటర్తో కడిగి పెట్టాను. ఒక 2 సార్లు మంచి తాగే వాటర్తో కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఒక పప్పు ఉడికేలోపు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. బాగా నానితేనే పూర్ణం బూరెలు బాగా టేస్ట్ ఉంటాయండి. మంచిగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం ఒక చిటికెడు వంట సోడా వేసుకుందామండి. పైన పూర్ణం బూరికి మనం పెడతాం కదా, ఆ స్టఫింగ్ కొంచెం పొంగాలంటే కొంచెం వంట సోడా వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే వేసుకోమాకండి. నేనైతే కొంచెం లైట్గా వేస్తాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఏ స్వీట్కైనా కొంచెం సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. సాల్ట్ ఇంత వేస్తున్నాను నేను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఎక్కువ జారుడుగా చేసుకోవద్దు. మనకి పూర్ణానికి పిండి పట్టుకోవాలి కదా, అలా చూసుకొని మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పట్టుకోవాలి. చూడండి, ఇలా వచ్చింది. ఇంకొకసారి తిప్పుకుందాం మనం. పిండి కూడా ఇలా రావాలండి. మరీ జారుడుగా లేకుండా ఇలా పట్టుకోవాలి. చూడండి, కొంచెం వాటర్ వేసుకుందామండి, ఒక్క చుక్క. చూడండి, ఇలా పట్టుకోవాలి. మరీ బరుసుగా వద్దండి. మరీ మెత్తగా వద్దు, మరీ బరుసుగా వద్దండి. మిడిల్లో పట్టుకుంటేనే అప్పుడు టేస్ట్ బాగా వస్తాయి. మరీ మెత్తగా పట్టుకుంటే నోటికి చుట్టకపోతూ అంత టేస్ట్ బాగా రాదండి. మరీ బరుసుగా ఉన్నా బాగోదు. ఇలా పట్టుకోవాలండి. కొంచెం రవ్వగా ఉండాలి. ఓకేనండి. మొత్తం ఒక గిన్నెలో వేసేసుకుందామండి. నేను చూపించిన కొలతలతో చేసుకోండి. ఒక 3 మనుషులకి అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఎక్కువ తక్కువ ఏం అవసరం లేదు. ఒక గ్లాసు శనగపప్పు, ఒక 2 గ్లాసులేమో బియ్యం పిండి, 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాస్ అండి. కరెక్ట్ కొలతలతో చేసుకోండి, చాలా బాగుంటుందండి. కొత్తగా చేసే వాళ్ళకి కూడా మంచిగా అర్థమవుతుందండి కొలతలు. చూసుకుందాం. ఉడికిందండి, మంచిగా మెత్తగా ఉడికింది. చూడండి, మెత్తగా అయిపోయింది. చూడండి, గుజ్జులాగా. ఇప్పుడు బెల్లం వేసుకుందామండి మనం. ఒక 2 నిమిషాలు వీటిని అంతా దగ్గరికి తిప్పుకొని బెల్లం వేసేసుకుందాం.
చూడండి ఇలా అంటే మెత్తగా అయిపోతుంది చూడండి. మనం నానబెట్టుకున్నాం కదా, దానివల్ల మంచి తొందరగా ఉడికిందండి. ఇప్పుడు బెల్లం వేసుకుందామండి. ఒక 3 యాలక్కాయలు కూడా అండి. ఇప్పుడు ఈ టైంలోనే వేసుకుంటే ఆ పిండితో పాటుగా ఉడికి స్మెల్ బాగా ఉంటుందండి. పప్పుకు మొత్తం స్మెల్ బట్టి బాగా ఉంటుంది. చూడండి ఇలా అనుకొని వేసేసుకుందామండి 3 యాలక్కాయలు. బెల్లం కూడా వేసుకుంటున్నానండి. నేనైతే ఒక 1/2 కిలో తీసుకున్నాను బెల్లం. చూసి వేసుకోవాలండి. స్వీట్ ఎక్కువైతే మరి టేస్ట్ బాగుండదు, సరిపోని ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ మొత్తం ఉడికించుకోవాలండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. దగ్గరకు ఉడికిద్ది మళ్ళీ ఇది. మనం ఇలా ఒకసారి ఈ పప్పు తీసుకొని బెల్లం వేసుకొని మిక్సీ బట్టి చేసుకోవచ్చండి. ఇట్లా ఉడకబెట్టి చేసుకోవచ్చు. ఉడకబెట్టి చేసుకుంటే మనకి ఎన్ని రోజుల వరకైనా నిల్వ ఉంటాయండి. ఒక 10-15 రోజుల వరకైనా. వెంటనే చేసుకుంటే ఆ రోజు 2వ రోజు వరకే ఉంటాయండి. కొంచెం టేస్ట్ మారుతాయి. నేను ఎప్పుడైనా ఇలా ఉడకబెట్టే చేస్తానండి. ఎక్కువ రోజు నిల్వ ఉన్నా లేకపోయినా టేస్ట్ బాగా వస్తాయి ఇలా ఉడకబెట్టి చేస్తే. చూడండి ఈ టైంలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. చూడండి ఇలా వచ్చిందండి మనకి. ఇలా వచ్చినప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి మీ ఇష్టం అండి. తినాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఒక 2 నిమిషాలు ఉంచుకుందామండి. మనకి ముద్దలా చేసుకునేలాగా రావాలి కదా. చూడండి చాలా దగ్గరికి వచ్చింది బెల్లం అంతా కరిగి. ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుంటే మనకి ముద్దలా అవుతుందండి. చూడండి ఇలా వచ్చినప్పుడు ఆపుకుందాం మనం. చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుందండి. ఇట్లా ఉన్నప్పుడు ఆపేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. చల్లగా అయింది. కుక్కర్లో ఉంచితే తొందర చల్లగా కాదు, వేడిగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఇలా ఆరబెట్టుకున్న తర్వాత రెడీ చేసుకుందామండి మనం. ఆ పిండి చల్లగా అయ్యేలోపు మనం ఆయిల్ వేడి చేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుందాం. పూర్ణం మునగాలండి. కొంచెం ఎక్కువనే పెట్టిద్ది ఆయిల్. ఓకే అండి. ఆయిల్ సిమ్లో పెట్టుకొని వేడవుతూ ఉంటుంది. వేడొచ్చేలోపు మనం పూర్ణం బూరెలే ఉండలు రెడీ చేసుకుందామండి. రెడీ చేసుకొని తెచ్చుకుందాం. పిండి అంతా చల్లగా అయిందండి. ఇప్పుడు వీటిని ఉండల్లాగా చేసుకుందాం. ఓకే అండి. ఉండలు చేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకున్నానండి పక్కన, చేయికి అంటుకోకుండా రావడానికి. కొంచెం నెయ్యి అంటించుకొని చేతితో ఇలా అనుకోవాలండి. పక్కన ప్లేట్లో పెట్టుకుందాం చేసుకొని అన్నీ. నెయ్యి రాసుకోకుండా చేసుకున్న వస్తాయి కానండి, చేయికి అంత అంటకపోతాయి. కొంచెం నెయ్యి రాసుకున్నట్టయితే మంచిగా వస్తాయండి. అన్నీ ఇలా చేసుకోవటం అండి, ఒకదానమ్మటి ఒకటి. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ దగ్గరికి వెళ్దామండి. ఓకే అండి. అన్నీ ఇలా చేసుకోవటమే. చూడండి ఒక గ్లాస్ పప్పుతోటి ఎన్ని అయ్యాయో. ఇప్పుడు కాల్చుకునే విధానం చూపిస్తానండి. పిండి అంతా ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. మనం పోతపిండికి పట్టుకున్నాం కదా, దాన్ని అంతా ఒకసారి మళ్ళీ కలిసేలా కలుపుకుందాం. ఇదంతా రెడీ చేసుకునేసరికి ఒక 1/2 గంట అయిందండి. ఈలోపు అంతా కలుపుకుంటే బాగుంటుందండి. ఆయిల్ వేడొచ్చిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుందాం. ఈ పిండిలో వేసుకొని మొత్తం రౌండ్గా డిప్ చేసుకోవటమండి లోపల వరకు. చూడండి ఇలా అనుకొని వేసేసుకోవటమండి. పగలకుండా వేసుకోవాలండి. ఇది ఒకసారి పగిలిందంటే ఆయిల్ మొత్తం పట్టేసిద్దండి పిండి. లోపల పిండి ఆయిల్లో కలిసిపోయి మొత్తం నల్లగా అయిపోతాయి. అన్నీ ఇలా ఒకదాని ఒకటి వేసేసుకోవటమండి. చాలండి. ఒక వాయి వేసేసుకున్నాం. తిరగడానికి ప్లేస్ ఉండాలి కదా, ఇంకొక వాయికి పక్కన పెట్టుకున్నామండి. చిన్నగా తిప్పుకోవాలండి ఒక్కొక్కటి.
ఓకే అండి, ఎంత జాగ్రత్తగా వేసినా కూడా ఒకటి పగిలిందండి. ఆయిల్ చూడండి ఇలా కలర్ మారుద్ది, అందుకే జాగ్రత్తగా వేసుకోవాలండి పూర్ణం బూరెలు. ఎంత ఎక్స్పర్ట్గా వేసే వాళ్ళకైనా కూడా ఇది పగిలి బయటకు వచ్చి ఆయిల్ మొత్తం కలర్ మారిద్దండి. కాలినట్టండి, తీసేసుకుందాం. చాలా బాగుంటాయండి, నేను చూపించిన విధంగా చేయండి. సూపర్ టేస్ట్గా ఉంటాయి. లోపల పైన పిండి కరకరలాడుతూ లోపల పిండి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకొక వాయి వేసేసుకుందామండి. రెండో వాయి కూడా వేసుకుందామండి. మనకి మైదా పిండితో కూడా చేసుకుంటారండి, కానీ బియ్య పిండితో చేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి. మైదా పిండితో అంత టేస్ట్ బాగుండవు. అప్పటికప్పుడు తినబుద్ధి అయితే అప్పటికప్పుడు చేసుకోవాలంటే మైదా పిండితో గోధుమ పిండితో చేసుకోవచ్చండి, కానీ ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటాయి. మనకైతే ఈ పట్టుకున్న పిండి కానీ ఉడకబెట్టుకున్న పిండి కరెక్ట్గా సరిపోయింది చూడండి అండి. మనకి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వచ్చింది. పేమెంట్ తిప్పుకుందాం అన్నీ మళ్ళీ ఒకసారి. రెండవ కూడా కాలనండి, అని తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయ్యాయండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు తీసుకుందాం బూరెలు. చాలా బాగుంటాయండి, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా నేను చూపించిన కొలతలతో ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. శ్రావణ మాసం స్పెషల్ అండి, పూర్ణం బూరెలు రెడీ అయ్యాయి. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను. చాలా బాగుంటాయండి, నేనైతే చాలాసార్లు చేశాను. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, పైన పిండి చూడండి ఎలా వస్తుందో, మనకి సౌండ్ కూడా వస్తుంది చూడండి. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తానండి. చాలా బాగున్నాయండి, సూపర్గా ఉన్నాయి. కరకరలాడుతూ స్వీట్గా చాలా బాగుంది. నెయ్యి వేసాక ఆ టేస్ట్ వెళ్తుంది. ఓకే అండి, నేను చూపించిన విధంగా అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చినాయో మాత్రం కామెంట్స్లో పెట్టడం మర్చిపోకండి. నేను మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అందరికీ షేర్ చేయండి అండి, చాలామందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. ఓకే అండి, బై అండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దామండి.